హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు రాసి పెట్టుకోండి, తప్పక ఇలాగే జరగబోతుంది. మీరు మరి ముఖ్యంగా ముందుగా చేయాల్సింది ఏమిటంటే గనక వెంటనే వెళ్లి ఈ వ్యక్తిని కలవండి. నిర్లక్ష్యం చేస్తే గనక జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. బాధలు తప్ప అస్సలు మీకు ఏ విధమైన కలిసి వచ్చే సంఘటనలే జరగవు. కావున వెంటనే వెళ్లి ఈ వ్యక్తిని కలవాలి. అయితే ఆ వ్యక్తి ఎవరో, తులారాశి జాతకుల జీవితంలో ఆ వ్యక్తిని కలవడం వల్ల ఎటువంటి మార్పులు వస్తాయో, ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు కానీ తులారాశి జాతకులు ఇన్ని రోజులు కూడా కింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్లిపోయిన వారు తిరిగి మళ్లీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్లు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తోంది. అంతేకాకుండా మీరు కోరుకునేటటువంటి జీవితాన్ని తప్పక మీరు చూస్తారని చెప్పొచ్చు. దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతా కూడా బాగుంటుంది. అలా అని మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సాయం చేయడానికైతే ప్రయత్నించండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అన్నట్లుగా సాయం చేయండి. దానికి తగ్గట్లుగా మీరు ఫలితం అనేది కూడా తప్పకుండా చూస్తారని చెప్పొచ్చు. ఈ రాశి జాతకులకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగా చూస్తారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతా కూడా బాగుంటోంది. మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పొచ్చు. ఇక తులారాశి జాతకుల విద్యార్థుల విషయానికి వస్తే గనక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అని చెప్పుకోవాలి. విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలి, అక్కడే చదువుకోవాలి, అక్కడే సీట్లు కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక అప్పు చేసి ఇల్లు కడితే గనక మళ్లీ అప్పు తీర్చగలమా లేదా అంటే ఇలాంటి సంఘటనల కారణంగా మీరు విదేశాలకు వెళ్లడం ఆగిపోయినట్లయితే గనక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్లగలుగుతారు. అక్కడే మంచిగా సెటిల్ కాబోతూ ఉన్నారు. అంతా కూడా బాగుంటుంది. దీని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. మీరు ఖచ్చితంగా విదేశాలకు వెళ్లి అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతూ ఉన్నారు. అలాగే ఇక ఉద్యోగాలు చేసేవారి విషయానికి వస్తే గనక ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకూలత బాగానే కనిపిస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కావచ్చు, లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. అంటే ఉద్యోగాలు చేసేవారికి అయితే ఆల్మోస్ట్ బాగుంటోంది. ఎటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. దీని గురించి కూడా ఆలోచించొద్దు. అలాగే ఎంతో కాలం నుండి ఉద్యోగాలు రావడం లేదు, అంటే సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారి యొక్క బాధ ఇక తీసివేయబడుతుంది. మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కానవస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ఏమిటంటే ఆల్మోస్ట్ బాగుంటుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. మీరు ఉద్యోగాల పరంగా ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగా చూస్తారు. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో, అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతోంది. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చవి చూస్తారని చెప్పొచ్చు. అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు. అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పొచ్చు. తులారాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఈ రాశి వారి జాతకులు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు. కింద స్థానంలో ఉన్నవారు అయినా సరే, పై స్థాయిలో ఉన్నవారు అయినా సరే, ఎవరినైనా సరే ఒకే స్థాయిలో చూస్తారు. వీరికి ఇప్పుడు
అదృష్టం రావడానికి కారణం ఇదని కూడా చెప్పొచ్చు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది. దీని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించాలి. అవసరమైతే మీకు అస్సలు లేదండి, అంతా కూడా బాగుంటుంది. ఇక ఈ రాశి వ్యాపారాలు చేసేవారి విషయానికి వస్తే గనక వ్యాపారాలు చేసేవారికి కూడాను అనుకూలత బాగానే కనిపిస్తోంది. వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్లయితే గనక పెట్టుబడుల ద్వారా కూడా ఆర్థిక లాభాలు అనేవి అధికంగానే పొందబోతున్నారు. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి పరంగా ఒక్కసారి చూస్తే గనక ఆర్థిక పరంగా మీరు డబ్బు అనేది బాగా సంపాదిస్తారు, సెటిల్ కూడా అవుతారు, సాలరీ పెరుగుతుంది. అలాగే మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఈ రాశి వారు అదృష్టం అనేది చూస్తారని చెప్పాలి. మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. అలాగే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే, గౌరవం లేకపోతే కోల్పోయినా బాధపడుతూ ఉన్నారు, అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అధికంగా అదృష్టం చూడబోతున్నారని చెప్పాలి. ఇప్పుడు చాలా బాగా కాలం కలిసి వస్తుంది. మీరు ఏమైనా గృహ నిర్మాణాలు చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే గనక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే పూర్తి చేసేస్తారు. అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోతే అప్పు చేసి ఇల్లు కడితే మళ్లీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయారు. ఎప్పుడో ఒకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తుంటే గనక ఇకపై మీరు వెయిట్ చేయొద్దు. ఇది మీకు కొంచెం అనుకూలంగా కనిపించే సమయమో, కానీ గృహ నిర్మాణం చేయాలి అనుకుంటే మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా మీరు తప్పక పూర్తి చేసేస్తారు. దీని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం మీరు అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థితికి అయితే వెళ్ళగలుగుతారని చెప్పుకోవాలి. రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయని చెప్పాలి. మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు, అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్ట్ గా ఉంటారని చెప్పాలి. ఇక మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి, అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలని ఆలోచన చేస్తున్నట్లయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే పొందగలుగుతారు. బిజినెస్ పరంగా ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అని ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే విజయాలు అనేవి అధికంగా మీకు కానవస్తున్నాయి. కాబట్టి ఏది చేయాలి అనుకున్నా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. అందులో మీకు లాభాలే తప్ప నష్టాలు ఉండవు. లాభాలే అధికంగా పొందబోతున్నారు. ప్రయాణాలు కూడా ఈ రాశి జాతకులు అధికంగా చేసే అవకాశం అనేది కానవస్తుంది. అంటే వ్యాపారాల పని మీద కావచ్చు, లేకపోతే వివిధ కారణాల వల్ల కావచ్చు, ప్రయాణాలు అనేవి అధికంగా చేయబోతూ ఉన్నారు. కాబట్టి ప్రయాణాల గురించి మాత్రం మీరు ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్క పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి అధికంగా చేస్తారని చెప్పాలి. ఇక నెగటివ్ అయితే ఏమీ లేదండి. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ అంతా కూడా అదృష్టమే కనిపిస్తుంది. అక్కడక్కడ చిన్న మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ మీకు లక్కీగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. వచ్చే అదృష్టాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ఎలా వినియోగించుకోవాలి అని ఆలోచన చేస్తే మీరు ఖచ్చితంగా ఎన్నో లాభాలతో పాటుగా ఎన్నో విజయాలు కూడా సాధించగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఈ సమయం మీకు కలిసి వస్తుంది. కానీ వచ్చే అదృష్టాన్ని మాత్రం అస్సలు విడిచిపెట్టదు. మీకంటూ అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. అయితే వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడం వీరి అభిరుచి కింద చెప్పుకోవాలి. అయితే వీరు ఎంతో ధన వ్యయం కూడా ఎందుకు చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం వీరికి చాలా అమితమైన ఇష్టంగా చెప్పొచ్చు. వీరికైతే ఇక అంతా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి జాతకులు ఒక వ్యక్తిని మాత్రం కలవండి. ఆ వ్యక్తి ఎవరు అంటే గనక మీరు చేసిన తప్పిదాల మూలంగా ఏదైతే బంధాన్ని మీరు పోగొట్టుకున్నారో, అంటే అపార్థాల రీత్యా కావచ్చు, లేకపోతే పొరపాట్ల రీత్యా కావచ్చు, వారు జీవిత భాగస్వామి కావచ్చు, తోడబుట్టిన వారే కావచ్చు, కన్న తల్లిదండ్రులు కూడా కావచ్చు, చిన్న సమస్యను చిన్నగా పరిష్కరించండి. మీరు భూతద్దంలో పెట్టి చూసి వారికి మీకు మధ్యన దూరాన్ని పెంచేశారు. కావున ఎవరైనా సరే మీకు దూరమైన బంధం, రక్త బంధం కావచ్చు లేదా మిత్ర బంధం కావచ్చు, అటువంటి వారిని దూరం జరపొద్దు. వారు మీతో ఉన్నప్పుడు మీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేస్తే మీకే అంత అర్థమవుతుంది. మీ మంచి కోరుకునే వ్యక్తులను ఎప్పుడు కూడా
కూడా మీ చుట్టూరా ఉంచుకోండి. అటువంటి వ్యక్తులను కలవండి. మీ మనసులో ఉన్న బాధను తొలగించే ప్రయత్నం చేయండి. వారిని దూరం చేసుకుని మీరు పడుతున్న బాధ మీకు తెలుసును. కావున ఆ బాధను తగ్గించి తొలగించే ప్రయత్నం చేయండి. ఇక నుంచి వారి యొక్క సలహా సూచనలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.